ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో చాలా మంది ఫేమ్ కోసము, డబ్బుల కోసము మాకు దేవుడొస్తాడు, మాకు వాళ్ళొస్తారు, వీళ్ళొస్తారు అని చెప్పి చాలా మంది అయితే కేవలం ఫేమ్ కోసము ఇలా నటిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా కూడా ఒక అమ్మాయికి దేవుడొస్తాడని చెప్పి చాలా అంటే చాలా మాకు దేవుడొస్తాడు. నా దగ్గరకొచ్చినోళ్ళయి అన్ని కోరికలు గాని, వాళ్ళకంతా మంచి జరిగిందని చెప్పి ఆమె అయితే చెప్తున్నది. అయితే ఇక్కడ అందరూ ఒక పాయింట్ అయితే మాట్లాడుతున్నారు. దేవుడు ఒక మనిషి మీదికి ఎప్పుడు పడితే అప్పుడు రాడు. అయితే ఏదైతే డప్పు సౌండ్ ఉంటుందో, అగరబత్తి స్మెల్‌కి కూడా ఎక్కువ మందికి రారు. ఏదైతే డప్పు సౌండ్ ఉంటుందో అప్పుడైతే దేవుడైతే పైకొస్తాడని చెప్పి చాలా మందైతే అంటున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు నీకు దేవుడు రాడు, నీకు నిజంగానే దేవుడు రాడు, నువ్వు ఉత్త యాక్టింగ్ చేస్తున్నావంటే ఆ అమ్మాయికి ఆన్ ద స్పాట్ దేవుడొచ్చేస్తాడు. అయితే దేవుడికేమన్నా తెలుసా? ఒరేయ్! ఈ అమ్మాయిని ఇలా అబద్ధాలు చెప్తున్నారు, నేనెళ్ళి నిజాలు చేయాలని చెప్పి ఆ అమ్మాయి పేరు మీదకి దేవుడొచ్చిండా? ఇది 100% ఫేక్ అని చాలా మంది అంటుర్రు. నేను కూడా అంటున్నా. ఎందుకంటే దేవుడు రావాలంటే చాలా మందికి డప్పు సౌండ్ వినొస్తది. కానీ దేవుడొచ్చినా గాని చాలా మంది ఆపుకుంటారు. వాళ్ళు అసలు కంట్రోల్ చేసుకోలేరు. ఈ అమ్మాయికి దేవుడొచ్చి అప్పుడే ఒక 2 నిమిషాలు ఇట్లా ఏదో కొన్ని మాటలాడి, ఇట్లా ఊగి దాని తర్వాత ఏం జరిగిందనంటే, ఏం జరిగిందో నాకు కూడా తెలవదని చెప్పి మంచి యాక్టింగ్ ఒక మహానటి సావిత్రిదేవి లాగా అయితే యాక్టింగ్ అయితే చేస్తుంది. అయితే ఇక్కడ ఈ ఒక్కతే కాదు చాలా మంది కూడా ఇలానే చేస్తున్నారు. ఇప్పుడిప్పుడు వెలుగులోకైతే వస్తున్నారు. అయితే ఈమె వచ్చేసి ఇంటర్వ్యూస్ ప్రతి ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చి నాకు దేవుడొస్తాడని చెప్పి మంచి ఫేమ్‌నయితే తెచ్చుకున్నది. లాస్ట్ మూమెంట్‌ల దేవునితోటి బిజినెస్ చేస్తే ఇలానే అయితదని చెప్పి చాలా మందయితే కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఈమె దగ్గరికి ఎవరైతే భక్తులొచ్చిర్రో, ఆ భక్తులకు చాలా మంచిగా జరిగిందని జెప్పి చాలా మందైతే అంటున్నారు. అయితే వాళ్ళకి ఏం మంచి జరిగితే ఓకే. ఒకవేళ చెడు జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చాలా మందైతే అంటున్నారు. అయితే ఈమెవరో నేను ఇంకా ఆమె పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆమెవరో మీకు ముందే తెలిసిపోయింది. అయితే ఈమె గురించి పక్కకు పెడితే ఇంకా కొంతమంది ఏందంటే ఇంకొక ఆమె నాకు దేవుడొస్తాడు, నాకు నాగం వస్తది అది ఇది అని జెప్పి ఇలా కొన్నైతే చేస్తున్నారు. డ్రామాలైతే చేస్తున్నారు. పక్కా ప్రూఫ్ తోటైతే ఉన్నా. నేను లోక కళ్యాణం కోసం పుట్టినా, నేను గత జన్మలో అని చెప్పి చాలా అయితే వింటున్నది. ఇది ఎంతవరకు నిజమైతే అస్సలు నమ్ముతలేరు ఎవరు. అయితే ఇక్కడ ఈమె మొన్న ఒక అయితే మొన్న ఒక ప్రెస్ మీట్‌లో ఈమె నాకు ఇలా నాగదేవత వస్తది నా పైకి ఇలా అని చెప్పి చాలా సొల్లైతే చెప్పింది. చాలా అబద్ధాలైతే చెప్పింది. ఎందుకంటే నేను చెప్తున్నది గాని అబద్ధాలని చెప్పి చాలా మంది కింద కామెంట్ సెక్షన్‌లో ట్రోలర్స్ వాళ్ళు వీళ్ళు అంటున్నదే నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే ఆ కామెంట్ సెక్షన్‌లో తీసుకొని నేనైతే పక్కా రీసెర్చ్ చేసి మాత్రమే చెప్తున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు కేవలం డబ్బు కోసం ఇప్పుడు ఈమైతే సెకండ్ టైమ్ అయితే కేవలం డబ్బు కోసం అయితే చేస్తలేను అంటుంది. ఫస్ట్ టైమ్ వచ్చేసి ఎవరైతే నాకు దేవుడొస్తుండు నా పైకి నాకు స్టూడియోలో దేవుడొస్తాడు, ఆన్ ద స్పాట్ దేవుడొస్తాడు అని చెప్పి ఎవరైతే ఇంటర్వ్యూస్ ఇచ్చారో ఆమె గురించి నేనైతే చెప్పగా ఆమె గురించి ఆమె పేరైతే నేను చెప్పగానే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటది. అయితే ఆమె గురించి ఆమె విషయానికొస్తే ఆమె దేవుడొచ్చేది ఎంత నిజమో మనకైతే తెలవదు గానీ, ఇది 100% ఫేక్ అని నాకైతే అనిపిస్తుంది. అలానే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటిదంటే, వీళ్ళే దేవుడిని కప్పారా? లేదంటే ఎవరో కప్పితే వీళ్ళకి ఈమె దేవత కలలొచ్చి తీయమని చెప్పిందా? ఇదైతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అందరు వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏందంటే, వీళ్ళే దేవుడిని అక్కడ కప్పి, వీళ్ళే ఒక డ్రామా క్రియేట్ చేసి, వీళ్ళే ఒక గుడిని కడదామని చెప్పి, ఆ గుడి మీద మంచి బిజినెస్ చేయొచ్చని చెప్పి వాళ్ళైతే అనుకున్నారని చెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో చాలా అంటే చాలా వస్తున్నాయి. ఇలా దేవునితోటి ఆటలాడడం చాలా అంటే చాలా తప్పమ్మా. మీరు ఎంత ఫీలయితే అంత సైలెంట్‌గా ఉండుడే బెస్ట్ అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క దేవునితోటి పెట్టుకున్నామంటే అది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడన్నా ప్రభావం పక్కా 100% చూపిస్తుంది. ఇది నేనంటుంది గానీ చాలా రీసెర్చ్ చేసి చాలా మంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్‌లు ఆళ్ళ నుంచి నేను కామెంట్ తీసుకొని నేనైతే చెప్తున్నాను. మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌కి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని మా వీడియోని లైక్ చేసుకోండి.